బీసీసీఐ తాజాగా వెస్టిండీస్తో జరగనున్న టెస్ట్ సిరీస్కు జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో ఓపెనర్ల కోటాలో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తమ స్థానాల్ని పదిలం చేసుకున్నారు. కానీ ఎప్పటి నుండో భారత జట్టుకు రిజర్వ్ ఓపెనర్గా ఉంటున్న అభిమన్యు ఈశ్వరన్పై మాత్రం సెలెక్టర్లు ఈసారి కూడా వేటు వేశారు. దీంతో ఈ ఓపెనింగ్ బ్యాటర్ టీమిండియా అరంగేట్రం కల మరోసారి వాయిదా పడింది. అభిమన్యు 2022లో తొలిసారి టీమిండియా పిలుపందుకున్న తర్వాత దాదాపు 15 మంది అరంగేట్రం చేశారు. కానీ అతడు మాత్రం ఇంతవరకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టలేకపోయాడు. ఈ నేపథ్యంలో అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ బీసీసీఐని బహాటంగానే విమర్శించారు. అభిమన్యు అరంగేట్రం కోసం సంవత్సరాలు లెక్కబెడుతున్నాం, 3 ఏళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు. అభిమన్యు సెలెక్ట్ అయినప్పుడు జట్టులోనే లేని కరుణ్ నాయర్ను తిరిగి పిలిపించి ఇంగ్లాండ్లో ఆడించారు. కానీ మా వాడిని మాత్రం లెక్క చేయలేదు. సంప్రదాయ క్రికెట్లో రాణించిన వారిని పక్కన పెట్టి ఐపీఎల్లో ఆడిన వారికి పెద్దపీట వేస్తారా అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తాజాగా స్పందించాడు. అభిమన్యు ఈశ్వరన్ విషయంలో బాధగా ఉంది. నాకు తెలిసి ఇంగ్లాండ్ పర్యటన తర్వాత అభిమన్యు తండ్రి ఘాటుగానే బీసీసీఐ తీరును విమర్శించారు. బహుశా అందుకే సెలెక్టర్లు అతడిని తప్పించి ఉంటారు. అయితే చీఫ్ సెలెక్టర్ మాత్రం సొంత గడ్డపై టెస్టుల్లో రిజర్వ్ ఓపెనర్ అవసరం ఉండదని, అందుకే ఇలా చేసినట్లు తెలిపాడు. ఇది కూడా కొంతవరకు నిజమే అని కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు.